రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉరవకొండలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు 1K వాక్ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలోని కొత్తపల్లి మిట్టలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు. అనంతరం గంగమ్మ తల్లి ఊరేగింపు వాహనంపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ డ్రైవర్ అవతారమెత్తారు. ప్రార్థన వాగ్దానములను నెరవేరుస్తోందని, నా కార్యక్రమాలు సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుకొనుచున్నానని పాస్టర్ రెవరెన్స్ ఎం వినయ్ బాబు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో మీడియా సంస్థల ప్రతినిధులపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని, మీడియా సంస్థలు ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పి రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం, వింజమూరు, కలిగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, చెలదంకి మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘామృతమై కారు మబ్బులను అలుముకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, అతని ముఖ్య అనుచరుడు దవేజీ దుర్మార్గపు చర్యల వల్లే నరసాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు అదృశ్యమయ్యారని, మాధవాయిపల్లెం పేర్రి 55 లక్షల బకాయి వసూళ్ల విషయంలో ఎంపీడీఓ మనస్తాపానికి గురయ్యారని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 4వ వార్డుతో పాటు పలు వార్డుల్లో వీధి దీపాలు పనిచేయడం లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతి గదులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమపై దౌర్జన్యానికి దిగాయని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు నర్సీపట్నం ఆర్డీఓ జయరాంకు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయంలో యాంత్రీకరణపై రైతులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. పోలాకి మండలం మబగాం గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో ఉడిపి యంత్రంతో వరి నాట్లు ఆయన నాటారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కేంద్రంలో పోచమ్మ టెంపుల్ సమీపంలో ఒక ఇంటి వద్ద అనారోగ్యంతో సొమ్మసిల్లి పడిపోయిన వీరయ్య అనే వ్యక్తిని చూసిన స్థానికులు లీగల్ సర్వీసెస్ కమిటీకి సమాచారం అందించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను తాము సాగు చేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు కొంతకాలంగా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెన్నూరు మండలంలోని అస్నాద్ గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 7 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, రైతు రుణమాఫీ పథకాలపై చర్చించారు. రాబోయే రోజులలో తెలంగాణలోని అన్ని రకాల కళాకారులకు ప్రోత్సాహాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా ఉప పాలనాధికారి దీపక్ తివారీ, మున్సిపల్ చైర్మన్ షాలిస్ సుల్తానా, మున్సిపల్ కమిషనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను విద్యార్థుల రాజకీయ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కటైన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ జూలూరుపాడు మండల కేంద్రంలోని రైతులతో ర్యాలీ నిర్వహించారు.
గత 2 రోజులుగా చర్ల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్ రిజర్వాయర్ నిండు కుండలా మారటంతో ఆయకట్టు రైతుల సౌకర్యార్థం కుడి ఎడమ కాలువకి నీటిని విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ రైతుల పాలిట ఓ వరమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన పరిస్థితిని జిల్లా ఎస్పీ గౌష్ అలం స్వయంగా పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పర్యటనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చే తరుణం ఆసన్నమైందని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సింగరేణి బొగ్గు లోడింగ్ అన్లోడింగ్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు షేక్ యాకూబ్ షావలి డిమాండ్ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుండి శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో దుర్గమ్మ శాకంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.